హల్లెలూయా. ఈరోజు పరీక్షించుకోండి. నా జీవితంలో దీవెన లేదు అని ఎవరన్నా అంటున్నారంటే మీ హృదయంలో దేవుని వాక్యం లేదన్నమాట. మీరు వాక్యానుసారంగా జీవించడం లేదన్నమాట. దేవుని వాక్యానికి భయపడేవాడు, దేవునికి భయపడేవాడు ఈ లోకంలో మరి దేనికి భయపడవలసిన అవసరం ఉండదు. చెప్పండి. ఈ లోకంలో మనుష్యుని ప్రేమించగలిగిన స్థితిలో లేడు. ఎవడైనా ఒక మనిషి మరొక మనిషిని దైవ ప్రేమతో ప్రేమించగలిగాడంటే వాడు క్రీస్తు రక్తములో కడగబడిన వారు. దేవుడు మనల్ని 100 ఆశీర్వదిస్తానన్నాడు, 2 దేవుని వాక్యాన్ని చదివేవారు జీవితంలో అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. వారి గర్భఫలం, వారి భూఫలం, వారి కష్టార్జితం, వారి ఆరోగ్యం, వారి కుటుంబం, వారి చేయనదంతా సఫలమవుతుంది. దివ్య గ్రంథము ఎచటనైన చదివిన సహాయ దొరుకును. కష్టములు వచ్చిన దుఃఖములు కలిగిన విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఎప్పుడు చదవాలి? అన్ని సమయాల్లో తిప్పండి. బైబిల్ లేని క్రైస్తవుడు, భక్తి లేని క్రైస్తవుడు, బైబిల్ ఉండి చదవని క్రైస్తవుడు, బుద్ధి లేని క్రైస్తవుడు. చదవాలి బైబిల్ని, ఊరక ఉంచుకుంటే చాలదు. బైబిల్ చదివి దాని ప్రకారంగా నడవని క్రైస్తవుడు దౌర్భాగ్యపు క్రైస్తవుడు. ఎవడిస్తాడు సరిగా వాడు బతుకుతున్నాడు. వాడు గందరగోళం ఏర్పడుతుంది. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైన చేస్తూ చట్టము లేకుండా, న్యాయం లేకుండా, పరిశుద్ధత లేకుండా నరజాతి పాడైపోతుంది. ప్రభు రాకడ దినాలు ఇది. నీ ఇష్టం కాదు, యేసయ్య మనకు నేర్పించాడు. గెత్సెమని తోటలో ఏం చేశాడు ఆయన? ప్రార్థన, తండ్రి నీ చిత్తమే, నా ఇష్టము కాదు, నీ చిత్తమే జరుగునుగాక. ప్రతి విశ్వాసి నేర్చుకోవాల్సింది ప్రార్థన. దైవ సేవకులు ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ నీ అంతటి నీవు దేవునికి మొరపెట్టగలిగిన వారిగా ఎంతమంది ఉన్నారు? ప్రార్థించే క్రైస్తవుడంటే సైతాను గజగజలాడతారు. సాతానును ఎదిరించడానికి ఒకే శక్తి, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ఏది అసాధ్యమైనది ఏదీ లేదు ప్రార్థనలో నీవు పెట్టినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది, నీ మనసుకు నెమ్మది కలుగుతుంది, నీ జీవితంలో నీకు తెలియకుండానే అభివృద్ధి కలుగుతుంది. కబుర్లు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి.
ఏది దైవ చిత్తం, ఏది దైవ నిర్ణయం, ఏది ఉత్తమమైనది, ఏది మెరుగైనది, ఏది అవసరమైనది అని తెలుసుకోవాలంటే అది ప్రార్థనలోనే తెలుస్తుంది. అందుకే మనం నోరు తెరిస్తే ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆత్మ మన పక్షములో ఉండి విజ్ఞాపన చేస్తాడన్నది. ఈ లోకంలో మనుష్యుని ప్రేమించగలిగిన స్థితిలో లేడు. ఎవడైనా ఒక మనిషి మరొక మనిషిని దైవ ప్రేమతో ప్రేమించగలిగాడంటే వాడు క్రీస్తు రక్తములో కడగబడిన వారు. దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు, నీ నిత్య మార్గములో నన్ను నడిపించు. ప్రతిరోజు పొద్దున్నే లేచినట్టునే మీరు ఈ ప్రార్థన చేసుకొని బయటికి వెళితే ఆ రోజంతా మీరు దీవించబడతారు. ఆ రోజంతా కీడులో పడకుండా, పాపంలో పడకుండా, అపవాది చేతుల్లో చిక్కకుండా చేనుదంతా సఫలమవునట్లుగా దీవించబడతారు. ప్రతి ఉదయం మోకాళ్ళ మీద పడి దేవుని మాట ప్రకారం నడుచుకున్న వారు దీవించబడతారు.